ఇంత ఎగబడ్డారు జనం. ఇప్పుడు దాకా 8 లక్షల మందికి ఛాన్స్ వచ్చింది గతంలో. ఈ 10 రోజులు 8 లక్షల మంది దర్శనం చేసుకున్నారు. టీటీడీ హైయెస్ట్ కెపాసిటీ 80,000. ఏది గట్టిగా దర్శనం జరిగితే మంచిగా అద్భుతంగా జరిగితే గనక 60,000 అట్లాగా, ఇంకా అద్భుతంగా జరిగితే 45,000-50,000 అంటే ప్రశాంతంగా దర్శనం చేసుకుంటే. ఇక్కడ 80,000 హైయెస్ట్, ఏది బాగా లాగేస్తా ఉంటుంటే. ఈ 80,000కి మించి అక్కడ అవకాశం లేనప్పుడు 10 రోజుల పాటు చేశారు. ఇది అదేదో టైము లేకనో లేకపోతే ఇట్లా కాదు. ఇది చాలా మంది ఎట్లయిపోయిందంటే, హిందూ ధర్మం గురించి తెలియనోడు, లేదంటే మనకేదో రాజకీయ శత్రుత్వాలు, రాజకీయ మిత్రుత్వాలు, మన అభిమానాలు, వీటి ఆధారంగా హిందువులే మోసపోతున్నారు. ఈ 10 రోజులు పెట్టే ముందు వాస్తవంగా మన దాన్ని ఏమంటారు, సంస్కృత విద్యా సంస్థలకు సంబంధించినటువంటి పండితులు, వేద పండితులతో కలిపి ఒక కమిటీ వేసింది టీటీడీ. ఎందుకు అంటే అప్పట్లో ఇది వీళ్ళేదో ఆదివారం ఏదో ఒక రోజున ఈవోతో డిబేట్ చేస్తూ ఉంటారు కదా, ఫోన్ కాల్స్. ఆ ఫోన్ కాల్స్ సందర్భంగా అలాగే మెయిల్స్ కానీ అనేక మంది అడుగుతోంది, వైకుంఠ ఏకాదశికి అవకాశం కల్పించండి అందరికీ అనేసి. ఎంతమంది కల్పిస్తారు? ఎంత చేసినా 80,000కి మించి లేదు. అప్పుడు దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి అనేటటువంటిది ఈ ఒక కమిటీ వేస్తే, ఆ కమిటీ మన గణాంకాలు లెక్కించింది. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి వైష్ణవ ప్రముఖ పుణ్యక్షేత్రం